కూటమి ప్రభుత్వం దొమ్మర కులాన్ని జీవో నెంబరు 5 ద్వారా గిరి బలిజగా మార్చడాన్ని రాష్ట్రంలో బలిజ సంఘం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడం, కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో నెంబర్ 5ను రద్దుపరుస్తూ దొమ్మర కులాన్ని యథావిధిగా కొనసాగించడం వల్ల బలిజ సంఘం నాయకులు పరమేశ్వరయ్య హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు పట్టణంలోని బలిజ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బలిజ సంఘం నాయకులు పరమేశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలిజ సంఘం నాయకులు ఆవేదనను అర్థం చేసుకుని దొమ్మర కులాన్ని యథావిధిగా కొనసాగించడం, జీవో నెంబర్ 5ను రద్దుపరుస్తున్న విధానాన్ని బలిజలకు సంతృప్తి కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. దొమ్మర కులానికి చెందినటువంటి వాళ్ళని బలిజల కింద బలిజ కులంలోకి చేరుస్తూ గిరి బలిజ అనేటువంటి పేరుతో దొమ్మర కులాన్ని కూడా బలిజ వంశీయులలో కలపడం అనేది చాలా తీవ్రమైనటువంటి చర్య అని చెప్పి, అది సహేతుకమైనటువంటి చర్య కాదని చెప్పి తెలియజేస్తూ, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన అనేక బలిజ కుల వంశీయస్తులందరూ కూడా తీవ్రంగా దీన్ని ప్రతిఘటించడం జరిగింది. ఆ ప్రతిఘటన ఫలితంగా ఈరోజు గవర్నమెంట్ కూడా దాని మీద ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా దాని మీద స్పందించి, బలిజ కుల వంశస్థులకు అందరికీ ఇది బాధ కలుగుతుంది కాబట్టి ఇది వారికి బాధ ఎందుకు కలిగించాలి, మనం వారికి అంటే ఇప్పటికే బలిజ కుల వంశస్థులలో 301 బలిజలని తెగలు ఉన్నాయి. దాంట్లో వాడ బలిజ, లింగ బలిజ, శెట్టి బలిజ, రాజమండ్రి బలిజ అనే రకరకాల బలిజలుగా పరిగణించబడుతూ ఎవరికి